నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో భిక్షాటన చేస్తూ ఉన్న ప్రవాస మహిళలు మరియు ప్రవాసులను పోలీసులు అరెస్టు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అరెస్టు చేసిన తర్వాత ఏమాత్రం ఆలోచించకుండా కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. తాజాగా కువైట్ పోలీస్ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఫ్యామిలీ వీసా మీద కువైట్లో ఉండి ఎవరైనా భిక్షాటన చేస్తే కానీ వారి యొక్క స్పాన్సర్తో పాటు కువైట్ దేశం నుంచి బహిష్కరించబడతారని చెప్పేసి, ప్రవాసులకు ఫ్యామిలీ వీసా మనం చూసుకుంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుడే తీస్తాడు కాబట్టి కుటుంబ సభ్యుని మరియు భిక్షాటన చేస్తూ ఉన్న వారిని ఇద్దరిని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి, అలాగే సూన్ వీసా మీద కువైట్లో ఉండి ఎవరైనా ప్రైవేటు రంగంలో పనిచేస్తూ కువైట్లో అడుక్కుంటూ ఉంటే ఆ యొక్క వ్యక్తిని బహిష్కరించి కువైట్లోని కంపెనీ ఫైల్ను తాత్కాలికంగా మూసివేస్తామని చెప్పి, అలాగే కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న కార్మికులు కువైట్లోని రోడ్లపైన ఎవరైనా అడుక్కుంటూ ఉంటే కానీ అటువంటి వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరించి కువైట్ యజమాని కఫీల్ ఎవరైతే ఉన్నారో అతనికి వీసాలు జారీ చేయకుండా యజమాని నిషేధించబడతారని చెప్పేసి, ప్రజలు సానుభూతి పొందేందుకు పిల్లల చేత కూడా భిక్షాటన చేస్తూ ఉన్నారని చెప్పేసి, ఇది కువైట్ చట్టాల ప్రకారం నేరమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఎవరైనా సరే కానీ రంజాన్ నెలలో భిక్షాటన చేస్తూ ఉంటే కానీ ఒక రంజాన్ మాసం మాత్రమే చూసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరణకు గురవుతారన్న. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. కువైట్ పోలీసులు భిక్షాటన చేస్తూ ఉన్న వారిని చూస్తే మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.